అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి, ఆయుర్వేద వైద్యురాలను. ఇవాళ మనం చెప్పుకునేబోయేది, చాలామందికి పిల్లలు లేటుగా కలుగుతున్నారు. దానికి కారణాలు, ఆయుర్వేదంలో దానికి చికిత్సలు, హోమ్ రెమెడీస్, వాటి గురించి మాట్లాడుకుందాము. వివాహం అయిన తర్వాత ప్రతి కొత్త దంపతులు ఎదురు చూసేది పిల్లలకే. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మన పరిస్థితులు అంటే సంఘంలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకోవటం, క్యారియర్ ఓరియంటెడ్గా ఉండటం, అంటే ఉద్యోగం చేయటం అతి ముఖ్యమవుతుంది. అది తప్పనిసరి కూడా అవుతుంది కొన్ని కుటుంబాల్లో. వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ని గడుపుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్యారియర్ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయటం వలన పిల్లలు పుట్టడం అనేది పోస్ట్పోన్ చేస్తున్నారు కొంతమంది. ఇంకొంతమందికి ఈ ఎక్కువగా క్యారియర్ ఓరియంటెడ్ అవటం వలన నిద్ర సరిగా ఉండదు, సరైన సమయాల్లో సరైన ఆహారం తీసుకోకపోవటం, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎక్కువగా కూర్చొని పనిచేయటం వల్ల బరువు పెరగటం, వీటి వల్ల ఎక్కువగా సమయాన్ని తమ కోసం తాము ఖర్చు చేయకపోవటం. అంటే మేము ఎలా ఉన్నామో, ఏమైనా అనారోగ్య సమస్యలు మన శరీరంలో ఉన్నాయా అనే వాటి మీద ఆ స్త్రీలు ఎక్కువగా దృష్టి పెట్టకపోవటం అనేది ముఖ్యమైన కారణాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సమయం తక్కువగా ఉండటం వలన ఆహారం ఏది దొరికితే అది తినటం, అది కూడా ముఖ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవటం అనేది కూడా ముఖ్య కారణాలుగా డాక్టర్లకు మాకు అనిపిస్తూ ఉంది. ఇక అసలు ఏ వయసులో పిల్లలు బాగుంటారు, ఏ వయసులో పిల్లలు కలిగితే మంచిది అన్న విషయానికి వస్తే, ఎంత ప్రస్తుత పరిస్థితులు తీసుకున్నా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో పిల్లలు పుడితే చాలా బాగుంటుంది. 25 నుంచి అంటే మనం చెప్పుకున్న 18 నుంచి 25 సంవత్సరాలు దగ్గరగా ఈ సంవత్సరంలో ప్రతి ఋతుక్రమానికి 25 నుంచి 30% పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత కొంత ఆ టెండెన్సీ అనేది, అంటే పిల్లలకు పుట్టే టెండెన్సీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ తర్వాత 35 నుంచి 40కి ఇంకొంచెం తగ్గుతుంది. 35 నుంచి 40 నుంచి 40 పైభాగం తర్వాత 40 సంవత్సరాలు దాటిన తర్వాత 5% మాత్రమే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ పుట్టినా అనారోగ్య సమస్యలతో పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇక పిల్లలు లేటుగా పుట్టినప్పుడు చాలామంది ఐవీఎఫ్కి వెళ్తున్నారు. ఐవీఎఫ్లో హార్మోన్స్ సమస్యలు కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇది గమనించండి. మనం ప్రకృతికి దగ్గరగా ఉంటే పిల్లలు పుట్టడం అనేది చాలా తొందరగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆయుర్వేద కారణాలు, ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే ముందు కారణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీఓడి అనేది చాలా కామన్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. దీంట్లో ఎక్కువగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం, మేల్ హార్మోన్ అనేది ఉత్పత్తి అయ్యి ఆడపిల్లలకి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యి గడ్డలు, మీసాలు, ఓవం టైంలో సరిగ్గా రిలీజ్ కాకపోవటం, సిస్ట్లు తయారవటం అనేది కామన్ ప్రాబ్లంగా దగ్గర 30 నుంచి 40%, అంటే 30 to 40% గర్ల్స్లో, మెచ్యూర్ అయిన గర్ల్స్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. తర్వాత దీంట్లోనే ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ తర్వాత డయాబెటీస్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది తర్వాత ఎక్కువగా ట్యూబల్ బ్లాక్స్, ఫిలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ రావటం, ఇంకా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఒబెసిటీ, డయాబెటీస్, ఇంకా హైపోథైరాయిడిజం, ఇంకా చాలా కారణాలు. అంటే ఒక్కొక్క పేషెంట్కి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కారణం మనం కనబడుతూ ఉంటుంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఎండోమెట్రియల్ టీబీ అనేది ఒక ప్రముఖ కారణంగా కనిపిస్తుంది. ఇక ఆయుర్వేదంలో హోమ్ రెమెడీస్ కింద చెప్పాలి అంటే, ఖర్జూరాలు రాత్రిపూట 5 నుంచి 6 నానబెట్టి ప్రొద్దున్నే ఖర్జూరం గింజ తీసి తిని ఆ నీళ్లు తాగటం వలన కొంచెం పిల్లలు పుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ఎందుకు అంటే, సహజంగా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేది పిత్తజ ప్రాబ్లంగా తీసుకుంటే ఖర్జూరాలు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పిత్తాన్ని మనం సమన్వయపరచుకున్నట్టు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అందరికీ తెలిసినది, నువ్వులు మంచి హార్మోన్స్ ఇస్తాయి మనకు, ఈస్ట్రోజన్ని, ప్రొజెస్ట్రాన్ని నువ్వులు రెగ్యులర్గా తీసుకోవటం అనేది, దీనివల్ల రెగ్యులర్ మెన్సెస్ రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్,
మంచి అంటే ఈ మధ్య ఫ్రూట్స్కి కూడా మందులు కొడుతూ ఉన్నారు, ఫర్టిలైజర్స్ అంది, అలాంటి లేకుండా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. ఆవు నెయ్యి రెగ్యులర్గా వేసుకోవటం, ఆవు పాలు తాగటం, ఇవి మనకి చాలా మంచి హోమ్ రెమెడీస్గా పనిచేస్తాయి. లేదు అశ్వగంధ అనే డ్రగ్ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది, ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఇది తీసుకోవటం వల్ల స్ట్రెస్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, నిద్ర సరిగ్గా పడుతుంది, హార్మోన్స్ సరిగ్గా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి అశ్వగంధ ఒక 5 గ్రామ్స్ రెగ్యులర్గా తీసుకొని మంచి ఉపయోగం ఉంటుంది. ఇక ఉసిరి కూడా బాగా పనిచేస్తుంది. ఇక ముఖ్యమైన డ్రగ్స్గా మనం తీసుకుంటే అశోక, లోద్ర, దశమూల, ఫలసర్పి అనే ఇది, అలోవెరా, ఇంగువ, జీవంతి అనే డ్రగ్స్ ఆయుర్వేదంలో మెన్స్ట్రువల్ డిజార్డర్స్ని తగ్గించడానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇది కారణాన్ని తెలుసుకొని ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా వ్యాధి తగ్గుతుంది, తద్వారా పిల్లలు పుట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులను సంప్రదించి దాన్ని తగిన కారణాన్ని కనుక్కొని తగిన వైద్యాన్ని తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.